హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరుచి వ్లాగ్స్. ఇవాళ 7వ రోజు అండి మన దసరా నైవేద్యాల్లో. సో మనకి ఇవాళ 7వ రోజు వచ్చేసి సెప్టెంబర్ 28వ తారీఖు 2025. అలానే తిథి వచ్చేసరికి షష్ఠి తిథి వచ్చిందండి. ఆదివారం అమ్మవారు మనకి శ్రీ మహాచండీదేవి అవతారంలో దర్శనమిస్తారు. అలానే అమ్మవారికి అలంకరించే చీర వచ్చేసరికి రెడ్ కలర్ అండి. అలానే అమ్మవారికి నైవేద్యంగా లడ్డూ ప్రసాదంగా పెడతారు. చాలా ప్రాంతాల్లో చాలా రకాలైన లడ్డూలు పెడతారండి, కానీ మా ప్రాంతంలో పెట్టే లడ్డూని వాళ్ళు మీకు చేసి చూపిస్తూ ఉంటాను. మనం ముందుగా బూందీని తయారు చేసుకోవాలండి. బూందీ కోసం నేను ఒక 2 కప్పుల శనగపిండిని తీసుకుని ఉండలు లేకుండా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవాలి పిండిని. ఇలా జల్లించుకోవడం వల్ల ఏంటంటే మనకి పిండి కలుపుకునేటప్పుడు వాటర్ వేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఉండలు ఏమైనా ఉంటే పక్కకు తీసేసుకోండి. అలానే 2వ కప్ కూడా జల్లించుకున్నాను. 2 కప్పుల పిండిని చక్కగా జల్లించుకోవాలండి, ఉండలేమీ లేకుండా. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి బూందీ బాగా వస్తుంది. అలానే పిండి కలుపుకునేటప్పుడు వాటర్ వేసినప్పుడు ఉండలు లేకుండా ఉంటుంది. ఇందులోనే మనం వంట సోడా అండి, ఇది 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. లేదు అంటే ఒక 2-3 చిటికెలు. 1/2 స్పూన్ అంటే చాలా తక్కువ పడుతుందండి. ఇలా వేసుకోవడం వల్ల బూందీ అనేది గుల్లగా వస్తుంది. చక్కగా వీటిని బాగా కలుపుకుని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మీకు ఒకవేళ వంట సోడా వేయడం ఇష్టం లేదు అంటే దాంట్లో మనం వేడి నూనెను కానీ ఒక గరిటెడు, లేదు అంటే వేడి నీళ్లు వేసి కలుపుకోండి. ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకుని చక్కగా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలా చూసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది కదా. మనం ఈలోపు డ్రై ఫ్రూట్స్ వేయించడం కోసం ఒక కడాయి పెట్టుకున్నానండి. నేను కడాయి పెట్టుకుని కడాయిలో ఒక 2 గరిటెలు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, కిస్మిస్ ఇవి కాకుండా నేను పుచ్చపప్పు కూడా తీసుకున్నానండి. అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. 2 బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం కిస్మిస్ ఉంది కదా, కిస్మిస్ కూడా వేసుకోవాలి. నేను ముందుగా కిస్మిస్ వేయలేదు, ఎందుకు అంటే ఇవి కాస్త టైం తీసుకుంటాయండి వేగడానికి. కిస్మిస్ త్వరగా వేగిపోతుంది కాబట్టి నేను కిస్మిస్ తర్వాత వేసుకున్నాను. అలానే కిస్మిస్ ఎండు ద్రాక్ష అంటూ ఉంటాం కదా, సో అవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. కిస్మిస్ మరీ వేగక్కర్లేదు, కొంచెం ఇలా పఫప్ అవుతుంది కదా కిస్మిస్ నెయ్యిలో వేయంగానే. అలా వేసుకుని మీరు ఇది నెయ్యిలోనే కాదండి, కావాలంటే నూనెలో కూడా వేయించుకోవచ్చు. ఇది నైవేద్యంగా ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి నేను ఆవు నెయ్యి వాడాను ఇక్కడ. ఇందులోనే నూనె వేసుకోండి. బూందీకి ఫ్రై చేసుకోవడానికి మనం నూనె వేసుకుందాం. నూనె బాగా కాగాలండి. నూనె బాగా కాగితేనే మనకి బూందీ బాగా వస్తుంది. మనం కార బూందీ అంత ఫ్రై చేయక్కర్లేదండి బూందీని, ఎందుకంటే మనకి లడ్డూకి కాబట్టి లైట్ కొంచెం మెత్తగానే వేయించుకుని తీసేసుకోవాలి. త్వరగానే కాగిపోతుందండి ఆయిల్, అలానే బూందీ కూడా త్వరగానే వేగిపోతుంది. ఇలా వేసుకుని జస్ట్ మనం టెస్ట్ చేసుకోవడం కోసం నేను కొంచెం పిండి వేసుకున్నానండి. ఇది ఆయిల్ కాగిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ బూందీ వేసేసుకుందాం. మీ దగ్గర బూందీ గరిటె ఉంటే బూందీ గరిటె వాడచ్చండి, లేదంటే ఇక్కడ నేను వాడుతున్నా కదా ఇలాంటి గరిటె అయినా మీరు వాడచ్చు. నేను బూందీ గరిటె ఉంది నా దగ్గర, సో బూందీ గరిటె పెట్టుకున్నాను. బూందీ గరిటె శుభ్రంగా క్లీన్ చేసుకుని డ్రై చేసుకోండి. కడుక్కుని శుభ్రంగా తర్వాత కొంచెం ఒక గరిటె పిండి వేసి పైనుంచి ఇలా రుద్దుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రుద్దుకుంటే చక్కగా బూందీ పడిపోతుందండి. చాలా ఈజీగా ఉంటుంది. మీరు బూందీ వేసిన తర్వాత ఇలా చుట్టుకున్న తర్వాత గరిటె వెనక్కి తిప్పుకోవాలండి, ఎందుకంటే నెక్స్ట్ టైం బూందీ వేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. కింద కొంచెం అంటుకుంటుంది కదా పిండి, దాన్ని కూడా క్లీన్ చేసేసుకోండి. ఇలా చక్కగా బూందీని మరీ క్రిస్పీగా వేయించక్కర్లేదండి, జస్ట్ కొంచెం వేగితే చాలు. చక్కగా బూందీని పక్కకు తీసేసుకోండి. ఇలా ఫ్రై అయితే చాలండి, మరీ క్రిస్పీగా ఏం అక్కర్లేదు. నెక్స్ట్ పాకం కోసం నేను ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కాస్త నెయ్యి వేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను 2 కప్పుల బెల్లం వేసుకున్నానండి. మరీ పూర్తిగా ఫిల్ చేయలేదు, జస్ట్ కొంచెం ఎంటీ ఉంచే తీసుకున్నాను. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల బెల్లం. బెల్లంలో 1 కప్పు నీళ్లు వేసుకోండి. మనం తీసుకున్నాం కదా, ఏ కప్ అయితే శనగపిండి మెజర్ చేసుకున్నామో అదే కప్తో మెజర్ చేశానండి నేను. 1 కప్పు నీళ్లు వేసుకుని బాగా మరగనివ్వాలండి. పాకం మరీ ముదురు పాకం అక్కర్లేదు, మనం లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా తీగ ఫామ్ అయి కట్ అయిపోవాలండి, మనకి తీగ నిలబడాల్సిన అవసరం లేదు. మనం ఇలా తీగ నిలబడితే అది ముదురు పాకం అయిపోతుందండి, అంత పాకం అక్కర్లేదు. పాకం ఉడికిపోవాలండి బాగా. ఇలా ఉడికిన తర్వాత లైట్ తీగపాకం అండి, జస్ట్ లేత తీగపాకం అంటారు కదా, అది ముదురు తీగపాకం అక్కర్లే. దీంట్లోనే మనం వేయించుకున్నటువంటి బూందీని కొంచెం వేసుకోండి. కొంచెం బూందీని గ్రైండ్ చేసి పౌడర్లా పక్కన పెట్టుకోండి, మనం బైండింగ్ కోసం యూజ్ చేస్తాం దాన్ని. ఇలా చక్కగా బూందీ అంతా వేసుకుని కలుపుకుని దీంట్లోనే దంచుకున్నటువంటి యాలకులు వేసుకున్నాను నేను. ఒక 3 యాలకులు వేసాను నేను.
మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇలా యాలకల పొడి వేసి దీంట్లోనే పచ్చకర్పూరం ఉంటుంది కదా, పచ్చకర్పూరం ఒక చిన్న ముక్క అండి. ఇది దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి పచ్చకర్పూరం మంచి టేస్ట్ వస్తుంది పచ్చకర్పూరం లడ్డూలో. చక్కగా ఇదంతా కలుపుకుని కాసేపు పక్కన పెట్టండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టండి. ఆ పాకం మొత్తం బూందీకి పడుతుంది. తర్వాత ఒక ప్లేట్లోకి మనం ఉండలు చుట్టుకునేలా వీలుగా ఉండేలా ఒక ప్లేట్లోకి వేసుకోండి. మనకి వీలుగా ఉండేలా ఒక ప్లేట్లోకి వేసుకుని ఇందులోనే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ వేసేసి అందులోనే మనం కొంచెం బూందీ పక్కకు పెట్టుకోమన్నా కదా, మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకోవాలండి బూందీని. ఎందుకు అంటే బైండింగ్ కోసం, మనం అంతా బూందీయే వాడితే ఉండ దగ్గరకు అవ్వదు. సో కొంచెం బూందీని మిక్సీ పట్టి వేసుకోండి. మీరు లేదు ఆ పొడి కాకుండా మనం ఇది బెల్లం కలిపిందైనా మిక్సీ పట్టి వేసుకోవచ్చండి, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బూందీని కాస్త గ్రైండ్ చేసి వేసుకుని ఉండ చుట్టుకోండి. ఒకవేళ మీకు ఇది సరిపోలేదు అంటే మనం కొంచెం ఈ బూందీనే గ్రైండ్ చేసి వేసుకోండి, చక్కగా ఉండ అయిపోతుంది. చక్కగా చేతికి నెయ్యి అప్లై చేసి మనకు కావాల్సిన సైజుల్లో ఉండలు చుట్టేసుకోవడమేనండి. అంతే, మన బెల్లం బూందీ లడ్డు చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఇక్కడ కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి చేశానండి నైవేద్యంగా, కాబట్టి కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుంటుందని కాస్త పెద్దగా చుట్టాను. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.